డిస్కస్ చేద్దాం. మనతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు. ఆయన ఎగ తులసి ఫౌండేషన్ స్థాపించారు. గో సంరక్షకులు ఆయన. అంతేకాదు టీటీడీ బోర్డు మెంబర్గా అత్యంత కీలకమైన పదవిని నిర్వహించారు. టీటీడీలో అనేక సంస్కరణలు తీసుకురావడంలో ఆయన భాగస్వామ్యం ఉంది. ఇప్పుడు వస్తున్న ఈ నెయ్యి గురించి కావచ్చు, లడ్డూ తయారీ గురించి కావచ్చు, తిరుమల కొండపై అమలవుతున్న అనేక విధానాల గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి గారికి కరడుగట్టిన భక్తుడు శివకుమార్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే శోభరాజ్ గారు ఉన్నారు. మీ అందరికీ కూడా బాగా తెలుసు. తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధిలో ఆస్థాన గాయని పద్మశ్రీ శోభరాజ్ గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే శైవక్షేత్ర పీఠాధిపతి విజయవాడ కృష్ణానది ఒడ్డున నిర్మించిన అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారు ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ఒకసారి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. శివకుమార్ గారు, చాలా బాధగా ఉంది నిజానికి ఇది చెప్పాలి అంటే. ఇందాక నేను అడుగుతూ ఉంటే ఇందులో వీటిని ఏమంటారు అంటే, మీ ముఖంలో కనిపించిన ఎక్స్ప్రెషన్ చూడగా నాకు బాధ వేసింది. అంటే మీ నోటెంబటి ఆ పదాలు కూడా పలకటానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే పంది కొవ్వు, గొడ్డు మాంసం నుంచి తీసిన నూనెల్ని ఆ నెయ్యిలో కలిపారు అంటే మీ ముఖం నుంచి కనిపించిన ఎక్స్ప్రెషన్లో నాకు కనపడ్డాయి. ఎందుకంటే ఒక భక్తుడిగా ఆ బాధ ఉండటం అనేది సహజం. ఒకసారి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటాయి, ఏమనిపిస్తుంది? మీరు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని ఆచరించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎక్కే ముందు అలిపిరి దగ్గర కనిపించేటువంటిది బోర్డింగ్. ఈరోజు ధర్మం ఏటువైపు ప్రయాణిస్తుందనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు, గోబంధువులు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అక్కడ ఏ రూల్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు 24 గంటల నుంచి 48 గంటలు 3 రోజులు కూడా వెయిట్ చేసి స్వామివారిని ఒక్క సెకండ్ కూడా కదండి, కన్ను రెప్పల్లో స్వామి ఇట్లా చూసేసి వెళ్ళిపోతారు. అన్ని 36 గంటలు 48 గంటలు లైన్లో ఉన్నప్పటికీ కూడా స్వామిని ఒక సెకండ్ చూసిన తర్వాత వాళ్ళు ఎంతసేపు నిలబడింది అంతా కూడా మర్చిపోతారు. నాకు స్వామివారి అద్భుతంగా దర్శనం అయిందని చెప్పి బయటకు వచ్చి డైరెక్ట్గా లడ్డు కౌంటర్ దగ్గరికి బయలుదేరుతారు. ఈరోజు లడ్డూల్లో ఆ కింది పదం అయితే నా నోటి నుంచి నేను చెప్పలేను. సార్, మా వాళ్ళు లడ్డు ప్రసాదం తెప్పించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల లడ్డు. మీరు ఇంత పెద్ద సబ్జెక్టు దేశమంతా ప్రపంచమంతా జరుగుతుంటే స్వామివారి లడ్డును మీరు మళ్ళా ఇక్కడ తీసుకొచ్చారంటే వాస్తవానికి ఎప్పుడు ఈరోజు నిండు తెప్పించారా మీరు? మనవాళ్ళు ఎవరో వెళ్ళినట్టున్నారు అక్కడ దర్శనానికి. ఆ టేస్ట్ లేదండి ఇప్పటికి కూడా. టీటీడీ చేస్తున్నటువంటి లడ్డులో ఆ నాణ్యత లేదు, ఆ టేస్ట్ లేదు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. దీని అందరూ అంగీకరించాల్సిందే. మీరు తినండి. సరే, మీరు తినలేకపోతున్నారు, ఆలోచిస్తున్నారా ఏంటి? అయితే లడ్డుల్లో ఆ కింది పదం అయితే నా నోటి నుంచి నేను చెప్పలేను. ఎందుకంటే కోపం వచ్చే పదం అది, ఆగ్రహాన్ని గురువు చేసే పదం. ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేసే ముందు, దాని మీద ఒక పబ్లిక్గా అప్పీల్ చేసే ముందు ఎన్డీఏ సమావేశంలో వారికి చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ చంద్రబాబు